తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో కృష్ణా మిల్క్ యూనియన్ వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాన ఆంజనేయులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ సెక్టార్లో రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఒకే ఒక్క సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్ మాత్రమే అని ఆ సంస్థ చైర్మన్ చలసాన ఆంజనేయులు అన్నారు. ప్రతి 4 నెలలకోసారి రైతులకు ఖచ్చితంగా బోనస్ అందిస్తూ వారికి లాభాలు అందించడమే ధ్యేయంగా యూనియన్ పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఒక వ్యవస్థ అంటే ఆ రైతుకి సేవ చేయాలనే తపన, ఆ రకంగా రైతుకి మనం పశ్చిమ గోదావరి జిల్లాలో సరే ఏ వయసు వచ్చినా దీంట్లో సంఘటించడం చాలా మంది కూడా ఎవరికి కూడా ఆ యూనియన్ లో కోర్టులు ఎమ్మెల్యే చేసినట్టు ఎమ్మెల్యే చేశారు. అంటే వీళ్ళంతా కూడా జడ్పీటీసీ చేస్తారు. అంటే ఎవరికైనా సరే దీంట్లో వచ్చేసరికి రైతు, ఆ రైతుకి రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో రైతు పాల్గొస్తాడు. అదే రకంగా సంఘాధ్యక్షుడు కూడా రైతును కాపాడటానికి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తీసుకుని 15 రోజులు ఒకసారి మోడలు పాలనకు వచ్చిన నా సంవత్సరానికి అవకాశాన్ని బట్టి ముందే ఆలోచన చేసి మీరు ఒకసారి చూడండి, సంవత్సరం జరిగినాక 5-6 నెలలకు బోనస్ ఇవ్వడం, కానీ బోనస్ ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వడం, లేకపోతే లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కృష్ణా మిల్క్ యూనియన్ పాలన వరకు జరిగే సంవత్సరాన్ని ఎంత వ్యాపారం చేయాలి, ఎంత డబ్బులు సంపాదించాలని ఆలోచించుకుని జరిగే సంవత్సరాన్ని 4 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 3 సార్లుగా 10% లాభాలు ఇస్తున్నటువంటి సంస్థ భారతదేశంలో కృష్ణా మిల్క్ యూనియన్ మాత్రమే.